తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు భక్తులతో పాటు పవిత్ర క్షేత్రాలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ ఘాట్ రోడ్డులో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చోరీ చేయడం టీటీడీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర పరిపాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీలు, పవిత్రత దెబ్బతినే ఘటనలపై కూటమి నాయకులు, దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కారులో వెళ్ళినా కానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా, ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులోసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వివిఐపీలకి ట్రీట్మెంట్, వివిఐపీలకి మామూలుగా వాళ్ళందరికీ కూడా పనిచేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్ళి చెబితే సరైన వైకుంఠంలో మాకు సరైన పాలు ఇవ్వరని కానివ్వండి, సరిగా ప్రసాదాలు పెట్టడం చెప్పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గంగా జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి కానీ, సనాతన ధర్మమైన పవన్ కళ్యాణ్ గారికి కానీ కనీసం మనసులో ఏం మాత్రం కూడా క్వశ్చన్ కూడా బాధ కనపట్టలేదు. ఆంజనేయ స్వామి విగ్రహం పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, ఇవన్నీ చూపిస్తే ఈరోజు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఈ విగ్రహాన్ని ఏ విధంగా అక్కడి నుంచి తీసుకెళ్లగలుగుతారు? ఇదేనా మీరు భద్రత అంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇంత చేతకాని చైర్మన్ అవసరమా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి? బిఆర్ నాయుడు, నువ్వు రాజీనామా చేయి, నీకు చేత కాదు పరిపాలన, నీకు పరిపాలన అనేది చేత కాదు. టోటల్ గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అంతా కూడా పూర్తిగా అవినీతిమయం. పరిపాలనతో వాళ్ళకి పరిపాలన మీద గ్రిప్పు లేదు. కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళకి దర్శనాలు చేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాని కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆనంద రామనారాయణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తున్నారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై విద్యార్థి యువజన సంఘాల పిలుపుతో ఏలూరు జిల్లా భీముడోల్లో విద్యా సంస్థల బంద్ను కార్మిక, యువజన, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాలు చెలగాటు మాడుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు, యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు పర్యవేక్షణలో భీముడోల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూతపడగా ఫైర్ స్టేషన్ నుంచి భీముడోలు జంక్షన్ వరకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, రైతు సంఘాలు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. నీట్ పరీక్షల లీకేజీ కారణమైంది. దానికి నిరసనగా 22 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నెల రోజులు దాటినా గానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏం స్పందించలేదు. లక్షలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసినాయి ఈ లీకేజీలు అనేవి. దానికి నిరసనగా గత 20 రోజులకు పైగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులు లక్షలాది మంది పోగయ్యి
స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఈ మోడీ ప్రభుత్వం గాని, RSS బ్యాచ్ గాని, మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా గాని ఈ రోజు దేశానికి తెలియజేయకుండా తొత్తడం చేస్తున్నారు. ఈ రోజు CITU గాని, SFI గాని, DYFI గాని ఇలాంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలిపించాయి. దానిలో భాగంగా భీమడోల్లో కూడా ఈ యొక్క విద్యా సంస్థల బంద్ 100% విజయవంతమైంది. ఇప్పటికైనా గానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలి, లేకపోతే మీరన్న బర్తరఫ్ చేయాలి. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ భారతదేశంలో ఉండే యువకుల యొక్క, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఈ విద్యాశాఖ మంత్రి, లీకేజీల మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. మీరు కేవలం ఒక మంత్రి కోసం లక్షలాది మంది విద్యార్థుల, భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తుని నాశనం చేయదలుచుకుంటే ఆ విద్యామంత్రిని ఉంచండి. లేదు, ఈ విద్యార్థుల భవిష్యత్తు పట్ల మీకేమాత్రం చిత్తశుద్ధున్న విద్యామంత్రి రాజీనామా చేయించి తప్పైపోయింది క్షమాపణ కోరి ఈ దేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. దురదృష్టకర విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కనీసం మోడీ ప్రభుత్వాన్ని నోరెత్తి మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇంత సిగ్గుమాలితనం, ఇంత ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవడం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. మనం చూస్తే ఢిల్లీలో 1.5 పాటు రైతుల ఉద్యమం జరిగింది. ఆ రైతుల ఉద్యమంలో కూడా 700-800 మందిని రైతుల్ని బలి తీసుకున్నాడు ఈ మోడీ. ఈ రోజు దేశాన్ని ధ్వంసం చేస్తా ఉన్నాడు. అందుకోసం ఈ మోడీకి ఎవరైతే తొత్తులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడటం లేదు. అందుకే ఈ రోజు భవిష్యత్తు కోసం ఎవరైతే విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళని ధ్వంసం చేసే, విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతుల్ని మానుకోకపోతే భవిష్యత్తులో అందరికీ ఐక్యం చేసి ఈ దేశంలో రైతులు, కార్మికులు, విద్యా వ్యవస్థ మొత్తం అందరూ ఏకమయ్యి మోడీని సమాధి కట్టే రోజులు కూడా దగ్గరికి వస్తా ఉన్నాయి అనేది భావిస్తా ఉన్నాం. అందుకోసమే రైతు సంఘాలు కూడా ఈ విద్యా సంస్థలు, ఈ విద్యార్థులకి సాంఘీభావంగా వాళ్ళ ఉద్యమంలో కలిసి రావాలని అఖిల పక్షం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ ఈ రోజు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రైతు సంఘంగా పిలుపునిచ్చాయి. అందుకోసమే విద్యార్థులకి తోడుగా, యువకులకి తోడుగా, అందరికీ భవిష్యత్తులో రైతు సంఘం తోడు నేడుగా ఉంటుందని ఆ రకంగా రైతు సంఘం, విద్యార్థి సంఘం భవిష్యత్తులో ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ మోడీని అంతం చేసే వరకు మన పోరాటం ఆగిపోయిందని తెలియజేస్తూ రైతు సంఘంగా విద్యార్థులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా భవిష్యత్తులో మోడీ తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా కలిసి పోరాడదామని కంకణబద్ధులు అవ్వాలని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మైసూరు రాజవంశీకులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి శ్రీవారి ప్రథమ హారతి దర్శనం కల్పించారు. మైసూరు మహారాజా జయంతిని పురస్కరించుకుని నిన్న తిరుమలలో వైభవంగా పల్లకీ ఉత్సవం నిర్వహించగా రాజవంశీకులు రాకతో ఆలయ పరిసరాలు ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నర్సాపురం మండలం తూర్పుతాళ్ల లక్ష్మేశ్వరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. వైసీపీకి పీవీఎల్ నరసింహరాజు రాజీనామా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే పరిస్థితులు లేవంటూ హాట్ కామెంట్స్. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, పవిత్ర క్షేత్రాలకు రక్షణ కరువైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.